అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్. నేను మస్తాన్ సిరిపాటి. రైట్ నౌ తెలంగాణ స్టేట్ జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ముత్యాల సాగు చేస్తున్న షేక్ సలీం గారి యొక్క వ్యవసాయ క్షేత్రానికి అయితే వచ్చేసినాం. వీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ముత్యాల సాగు చేస్తున్నారు, ఏ రకంగా సాగు చేస్తున్నారు, మరి ఇంతకు ముందు ఎన్ని బ్యాచ్లు ఆ ముత్యాలు సాగు చేసి అమ్మడం జరిగింది, వీళ్ళు ఏ విధంగా మార్కెట్ చేస్తున్నారు, ఆ పెట్టుబడి ఎంత అయితే, దిగుబడి ఎంత వస్తున్నది, ఖర్చులు పోను మనకు ఎంత వరకు లాభాలు వస్తున్నాయి అనేది పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. మన ప్రజెంట్ వారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం. మన బ్యాక్డ్రాప్ లో కూడా వారు కంప్లీట్ గా డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వారు ఏమేమి సాగు చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూపెట్టడం జరిగింది. చేపల పెంపకం, కుందేల పెంపకం, నాటుకోళ్ల పెంపకం, అజోళ్ల పెంపకం, మెయిన్ గా ముత్యాల పెంపకం. ఈరోజు ముత్యాల పెంపకం అనేది మన తెలంగాణలో చాలా రేర్. మనకు తెలిసి అయితే ఈ దేవరూపల మండలంలో మరి సలీం గారు సాగు చేస్తున్న ఇది ఒక్కటే అని నేనైతే అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మనం తెలుసుకుందాం. అయితే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ముత్యాల సాగు చేయాలనుకుంటే వారు ట్రైనింగ్ ఇస్తున్నారా, ఒకవేళ ఇస్తే మరి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు, వారికి ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది, మరి వాళ్ళ ఫీజు తీసుకుంటున్నారా లేదా, తీసుకుంటే ఎంత తీసుకుంటున్నారా అనేది పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఏదైతే చెప్తాడో ప్రాసెసింగ్ అన్ని కూడా మనం క్వశ్చన్ చేస్తూ వారు ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఇక్కడ నుండి సర్జరీ అవుతుంది. ఫస్ట్ ఒక షార్ట్లీ ఒక సర్జరీ ఏంటిది అంటే ఆల్చిప్పల్ అంటే ఏంటిది, అవి ఒకసారి చూసిన తర్వాత దాని యొక్క వివరాలు క్లియర్ గా చెప్పుకుందాం. ఓకే, సూపర్. సో చూస్తున్నారు కదా సార్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ఆల్చిప్పల్ సంబంధించిన ఒక ఆపరేషన్ అయితే జరుగుతున్నది. మరి ఈ డాక్టర్ ఎక్కడి నుండి వచ్చినారు, ఏ విధంగా ఆపరేషన్ చేస్తున్నారు అనేది వారైతే చెప్తారు. సో మనం ఎక్స్ట్రీమ్ లో అయితే చూద్దాం. సార్ ఓకే చెప్పండి. యాక్చువల్లీ ఇది ఆల్చిప్ప మనకు సముద్రం అడుగు భాగంలో కానీ, చెరువులలో కానీ, కుంటలలో కానీ, కాలువలలో కానీ దొరికే ఈ ఆల్చిప్పను మనం యాక్చువల్గా ఎక్కడైతే ఇవి మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఇక్కడ లేవు. వీటిని మేము కలకత్తా నుండి తీసుకొని వస్తాం. మేము తీసుకొచ్చేసేసిన తర్వాత వీటిని ఒక 10 రోజుల వరకు ట్యాంకులలో స్టోరేజ్ చేసేసి దీన్ని మళ్ళీ తీసుకొచ్చేసి సర్జరీ చేస్తాం. సర్జరీ మీన్స్ ఏంటిదంటే దీంట్లో ఇవి న్యూక్లియస్ ఏదైతే మనం దీంట్లో న్యూక్లియస్ ఇన్సర్ట్ చేస్తామో ఆ ఇన్సర్ట్ చేసిందే అదే ఆకారంలో మాత్రము ఇది ఒక ముత్యంగా తయారై బయటకు వస్తుంది. ఏ ఆకారం అయితే మనం వేస్తామో లోపలికి ఇన్సర్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సర్ట్ జరుగుతోంది అంటే సర్జరీ జరుగుతోంది. ఇక్కడ ఏదైతే సర్జరీ దాని లోపల మనం వేస్తామో దాని మీద పోత పూసుకుంటూ వస్తుంది అంతే, దాన్ని ఏం చేయదు. మనం ఏ ఆకారం వేసినా సరే గుండ్రంగా వేసినా కూడా గుండ్రంగా వస్తుంది, ఏ షేప్లో వేస్తే ఆ షేప్ ప్రకారంగా ఇక్కడ వస్తుంది. కాబట్టి దీన్ని న్యూక్లియస్ అంటారు. ఈ న్యూక్లియస్ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేసిన దాని తర్వాత వీటిని మేము మెడిసిన్లో పెడతాం. ఈ మెడిసిన్ యాంటీబయాటిక్ మెడిసిన్. ఈ మెడిసిన్ ఒక ట్యాంకులో దీన్ని ఒక వారం రోజుల వరకు యాంటీబయాటిక్ ఇది మెడిసిన్. ఈ మెడిసిన్ దాంట్లో వేసేసేసి మేము ఒక వారం రోజులు దీంట్లో పెడతాం అనమాట. దాని తర్వాత తీసేసి జాలీలో కడతాం. జాలీలో కట్టేసి దాన్ని మళ్ళీ తీసుకుపోయి ట్యాంకులో వేసే వరకు బాధ్యత మేము తీసుకుంటాం. ఈ విధంగా మేము కల్చర్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒక కల్చర్ అనేది ఒక 18 months క్రాప్ అనేది ఒకటి తీసేసిన మళ్ళీ సెకండ్ క్రాప్ కోసం మళ్ళీ వేస్తున్నాను అనమాట. సార్ ఇప్పుడు న్యూక్లియస్ ఉన్నారు కదా, సో ఇది ఎక్కడ నుండి తీసుకొస్తున్నారు, ఎంత మోతాదులో మీరు వాడుతున్నారు? అయితే ఈ న్యూక్లియస్ ప్లస్ ఈ యొక్క ఆల్చిప్పల్ అనేది మేము కలకత్తా నుండి ఇంపోర్ట్ తీసుకొని వస్తాం. ఇగో ఇది చూడండి, ఒక్క నిమిషం. ఇది ఆహారం తీసుకోవడానికి తన శరీర భాగాన్ని బయటికి తీసుకొచ్చింది. ఇది చూడండి. మళ్ళీ దాని తర్వాత ఇది ఆటోమేటిక్ దీనికి ఏదైనా స్పర్శ కలగడంతో అది లోపలికి పోతూ ఉంటుంది. అంటే ఆహారం తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో తన శరీరాన్ని బయటికి తీసుకొచ్చేసేసి మళ్ళీ ఆటోమేటిక్ గా మనకు దాన్ని కొద్దిగా టచ్ చేసేస్తే లోపలికి పోతుంది. ఓకే, స్పర్శ తగిలితే ఆటోమేటిక్ గా ఏదో మనకు హాని జరుగుతుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. సూపర్. సో ఇప్పుడు మనకు కోల్కతా, యూపీ నుండి తీసుకొస్తున్నారు కదా ఇవి. అవునండి. సో ఇవి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు. సో మీరు అక్కడ ఇవి దొరుకుతున్నాయి అనేది మీకు ఎలా తెలుసు? మాకు ఆల్రెడీ మాకు ఫ్రెండ్స్ ఉన్నది, మా నెట్వర్కింగ్ ఉన్నది కాబట్టి మేము అక్కడ నుండి తీసుకొని వస్తాం. ఓకే, సో ఇక వీటి గురించి మాట్లాడుకుంటూ మనం అక్కడ ఎక్కడైతే మీరు సాగు చేస్తున్నారో ట్యాంకుల దగ్గరికి అక్కడికి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ఇక్కడ అంటే ఇప్పుడు ముత్యాల సాగు చేయడానికి ముందు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎలా తెలుసు? ఇది యాక్చువల్లీ సౌదీ అరేబియాలో ఆల్రెడీ నేను 23 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్ అనేది నా దగ్గర ఉన్నది.
అక్కడ ఒక 6 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ లో పనిచేసిన కాబట్టి ఓకే దాన్ని అక్కడ కొరమీన్ సాగు కూడా చేసిన Hmm. ప్లస్ ఇంకోటి ఏంటంటే ముత్యాల సాగు కూడా చేసినాం. అక్కడ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అక్కడ నేను యాజ్ అ లేబర్ గా పనిచేసిన, ఓకే ఇక్కడేమో ఓనర్, ఇదంతా టోటల్ గా నాదే. ఆహా, ఇక్కడ ఓకే. అక్కడ ఉన్న దాన్ని నేను ఇక 23 సంవత్సరాలు పనిచేసినాం కాబట్టి అవును. సరిపోతుంది లైఫ్ అనే ఉద్దేశంతో దాన్ని విరమించుకొని మ్మ్. ఇక రిటైర్మెంట్ లైఫ్ అనేది ఇక్కడ నా ఊర్లోనే నేను ఇక్కడ జీవితాన్ని గడుపుతున్నా. Hmm. 23 సంవత్సరాలు సౌదీ అరేబియా ఎక్స్పీరియన్స్, Hmm. కానీ అందులో పూర్తి టోటల్ 23 సంవత్సరాలు అనేది అది చేయలేదు. ఓకే. జస్ట్ ఓన్లీ ఒక 5 to 6 ఇయర్స్ మాత్రం నేను అందులో అక్కడ పనిచేసేసి మ్మ్. అక్కడ నుండి లాక్డౌన్ టైంలో ఇక్కడికి వచ్చేసి నా ఓన్ ల్యాండ్ లో, నా ఊర్లో, Hmm. దేవరపుల ఊర్లో నేను ఇక్కడ ఇది చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇప్పుడు ఎంత భూమిలో సాగు చేస్తున్నారు? మీకు సాగు చేయడానికి ముందు మీకు ఏ విధంగా పెట్టుబడి అయింది? ఓకే, అయితే ఇక్కడ సాగు చేస్తున్నది ఓన్లీ ఒక 15 గుంటల భూమి మాత్రమే. ఆ. ఈ 15 గుంటల భూమిలో ఓకే నేను చేస్తున్నది 34 ట్యాంకులు, సిమెంట్ ట్యాంకులు కట్టుకున్నాను. ఓకే ఈ 34 సిమెంట్ ట్యాంకులలో ఆ. కొన్నిట్లో కొరమేన్ చేపలు వేస్తున్నాను, ఓకే కొన్నిట్లో ఏమో ముత్యాల సాగు చేస్తున్నాను. ఓకే ముత్యాల సాగు చేస్తున్నది ఇప్పుడు కనీసం ఒక 5 ట్యాంకులలో ముత్యాల సాగు చేస్తున్నాను. మ్. కొరమేను మిగతా ఆ ట్యాంకులలో కొరమేను సాగు చేస్తున్నాను. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఈ ముత్యాల సాగులో ఓకే. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా? ఓకే, ఒక్క నిమిషం. సో ఆల్రెడీ ఇక్కడ చేసేసినారు. ఇక్కడ ఇది ఆ. ఇది 20x20 ట్యాంక్. ఇది ఈ ఓకే 20x20 ట్యాంక్ లో మ్. ఈ విధంగా తాళ్లకు ఈ విధంగా కట్టేసేసేసి టైట్ దీంట్లో గా కట్టిరు. టైట్ కట్టినాం. మ్. కాబట్టి వీటిలో లోపల ఇగో ఈ విధంగా చూడండి, ఆహా, ఇది ఒక దారమే. దారం, ఇది ఓన్లీ దారం, ఇది నెట్టు. నెట్టు. ఆహా, ఈ నెట్ లో ఇప్పుడు ఎన్ని ఇచ్చారు? ఇవి 6 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 5, 6, 8, 10 వరకు కూడా ఆహా. ఒక్కొక్క తాడికి కట్టేసేస్తాం అనమాట. ఆహా, ఓకే. కట్టేసేసి దీంట్లో ఇది స్పెరిలిన్ నాచు. ఇది ఆహా, న్యాచురల్ ఇది? Natural. లేకపోతే మీరు ఏమైనా వేస్తున్నారా? మేము ఒకేసారి వేసేస్తాం. జస్ట్ ఆ. కొద్దిగా ఒక 50 గ్రామ్ స్పెరిలిన్ కనుక వేసేస్తే ఈ విధంగా ఇది ఇంప్రూవ్ అవుతుంటుంది. ఓకే సన్లైట్ కి ఎప్పుడైతే తగులుతుందో ఇది ఇంకా విపరీతంగా తయారవుతుంటుంది. ఆ. అయితే మేము 15, 20 రోజులకు, నెల రోజులకు ఒకసారి ఈ యొక్క నాచును అనేది మ్. పూర్తి తీసి బయటపడేసేస్తాం. ఓహో, దాని ఓకే. తర్వాత మళ్ళీ అదే దాంట్లో ఏదైతే మిగిలి ఉన్నదో ఆ. అదే దాని వల్ల మళ్ళీ పెరుగుతూ వస్తుంది, ఉంటది. మళ్ళీ పెరుగుతూ వస్తుంది అనమాట. మ్. ఈ విధంగా ఇది గ్రోత్ అవుతూ ఉంటుంది. మళ్ళీ వీటిని తీసేసి ఆ. మళ్ళీ మేము సపరేట్ గా దీన్ని వేరే ఇక్కడ అవసరం అనుకుంటే మనం ఈ మ్. విధంగా తాళ్ళకు కూడా హ్యాంగింగ్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఓకే ఓకే. లేకపోతే మనం తీసుకుపోయి వేరే ట్యాంక్ లో మేము ఆల్రెడీ ఆ ఫ్లోర్ మీద ఉన్నది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మనకు ఎన్ని రోజులకు ఒకసారి చేంజెస్ చేస్తుంటారు? దీంట్లో ఉన్న వాటర్ యాక్చువల్లీగా ఇందులో దీనికి కావాల్సిన మెయిన్ కూడా స్పెరిలినా కూడా అవసరం లేదు. మెయిన్ గా స్పెరిలినా కూడా అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటిదంటే దీంట్లో వాటర్ లో ఏదైతే మినరల్స్ ఉంటాయో ఆ మినరల్స్ ను తిని తాగి మా మలమూత్రాలను విసర్జిస్తుంది. అయితే ఖచ్చితంగా ఇది ఈ స్పెరిలినా నాచునే ఖచ్చితంగా తింటుంది. మనకు ఏదైతే చేపలకైతే ఆహారం వేస్తామో ఆ ఆహారం తిని బ్రతుకుతాయి అనేది మాత్రం కాదు. ఇందులో వాటర్ లో ఉన్న మినరల్స్ మాత్రం ఉంటాయి. ఈ వాటర్ లో మనకు ఒక వాటర్ బాటిల్ లో చూడండి మీరు, ఆ వాటర్ బాటిల్ లో ఆల్రెడీ ఐరన్ ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, ఏ విధంగా ఉన్నది ఏంది అనేది అన్ని రాస్తారు కదా. సో ప్రతి వాటర్ లో, ఎవ్రీ వాటర్ లో, ఎక్కడ ఉన్న వాటర్ లో కూడా కంపల్సరీగా ఇందులో ఈ యొక్క విటమిన్స్ అనేది ఉంటుంది. ఆ విటమిన్స్, మినరల్స్ మాత్రం ఇవి తీసుకొని బ్రతుకుతుంది అనమాట. ఇది 20x20 ట్యాంక్. 20x20 అన్నారు కదా, లోతు ఎంత ఉన్నది? 5 ఫీట్ల డెప్త్ ఉన్నది. 5 ఫీట్ల డెప్త్ లో కంప్లీట్ గా ఫుల్ వాటర్ ఉంది. అవును, ఫుల్ వాటర్ ఉంది. దీంట్లో ఎంత మనకు ఆల్చిప్పలు అంటే మీరు సాగు చేస్తున్నారు? ఇప్పుడు ఈ 12,000 ఆల్చిప్పలు ఉన్నాయి. ఇందులో 12,000 ఉన్నాయి. 12,000 ఆల్చిప్పలు ఉన్నాయి. అవసరం అనుకుంటే 15,000 కూడా వేసుకోవచ్చు. 12,000 ఆల్చిప్పలు మేము వేస్తున్నాం. జనరల్ గా ఇప్పుడు 20x20 ట్యాంక్ అన్నారు కదా, హైయెస్ట్ ఎంత పడతాయి ఇందులో మనకు? అదే నేను చెప్పాను కదా, 15 వరకు కూడా వేసుకోవచ్చు. 15,000 వేసుకోవచ్చు. 15,000 వేసుకో హైయెస్ట్. సో మనకు ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇవి వేసి? 6 నెలలు అవుతుంది. 6 నెలలు అవుతుంది. ఇప్పుడు మనకి ఇలా మోటాలిటీ బోను ఎన్ని మిగులుతాయి, ఎట్లా తెలుస్తుంది మనకు? రైట్, ఓకే. ఇందులో మనకు ఇది లైవ్ జీవి. ఇది అయితే ఈ లైవ్ జీవి అనేది ప్రతి ఒక్కటి కూడా లైవ్ లో 100% బ్రతుకుతుంది అనేది గ్యారెంటీ లేదు. అయితే ఇందులో ఈ ఆల్చిప్పలలో ఒక 30 to 40% ఖచ్చితంగా మొటాలిటీ వస్తుంది. అది 100% అది కంపల్సరీగా. ఇక కొంతమంది ఒక్కో దగ్గర అంటే దీంట్లో ఉంటుందండి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న అక్కడి వాతావరణానికి, దీంట్లో ఏదైతే ఆల్చిప్ప ఉందో దాంట్లో ఉన్న ఆ ఇమ్యూనిటీ పవర్
ఓకే. ఆ ఇమ్యూనిటీ పవర్ ప్రకారంగా దాంట్లో బ్రతుకుతుందో చస్తుందో అనేది దాని డిపెండ్ అంది ఇమ్యూనిటీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే. అయితే ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? మరి మనకు ప్రతి ఒక్కరు హ్మ్. కూడా అవును. అదే విధంగా అనుకుంటారు. నాకు ఇమ్యూనిటీ పవర్ ఉన్నది మాత్రమే నాకు కావాలి, నేను హ్మ్. అలాంటి వాటిని వేసుకుంటానంటే మాత్రం ఇక్కడ ఎలాంటి చాయిసెస్ లేదు. లేదు. ఓన్లీ ఆల్చిప్పలు తీసుకొస్తాం. అది హ్మ్. అంతర్గతంగా అది ఆల్చిప్ప యొక్క లోపల ఉన్న పురుగు హ్మ్. లోపల ఉంటుంది. ఓకే. కానీ దానికి అది ఇది మంచిదా, ఇది ఇమ్యూనిటీ పవర్ ఉందా లేదా అనేది మనం ఏ విధంగా చూడలేం. అది మన వల్ల కాదు. అదే. అయితే చేయవలసింది ఏంటంటే దాన్ని సర్జరీ చేసిన దాని తర్వాత దానికి ఒక విధమైన బాధ కలుగుతుంది. హ్మ్. ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికి చేసే ప్రయత్నం ఏం చేస్తుందంటే తన శరీరంలో ఉండే ఏదైతే లిక్విడ్ ఉంటుందో ఆ! ఆ లిక్విడ్ ను ఆ యొక్క న్యూక్లియస్ మీద మనం ఇన్సర్ట్ చేసిన ఆ న్యూక్లియస్ మీద వ్యర్థాలు. వ్యర్థాన్ని. అంటే వ్యర్థం అన్నట్టే, ఆ! సేమ్ యాజ్ ఇట్. ఆ! అయితే అది దాని మీద పొరలు పొరలుగా పోస్తుంది. ఆ పొరలు పొరలుగా పోసిందే మనకి ఈ రోజు మార్కెట్ లో దొరుకుతున్న ముత్యం అనమాట. ఓకే. అయితే ఆ యొక్క మనం ఏదైతే న్యూక్లియస్ వేసినామో ఆ హ్మ్. న్యూక్లియస్ యొక్క బాధను తట్టుకోలేక కొన్ని చనిపోతాయి. అవును. కొన్ని ఏమో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే అది బ్రతుకుతుంది. బతుకుతుంది. అంతే తప్ప దాంట్లో ఈ ఈ సైజులో కొంతమంది అపోహ ఏంటంటే హ్మ్. పెద్ద సైజులో ఉండేది మాత్రం అది చనిపోదు, చిన్న హ్మ్. సైజులో ఉంటే దానికి ఒక న్యూక్లియస్ ఒక ఇన్సెట్ కావడం వల్ల దాని వల్ల ప్రాబ్లం అయ్యి అది చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేది అంటారు. హ్మ్. కానీ అది కరెక్ట్ కాదు. అయితే ఓకే. దాంట్లో ఇమ్యూనిటీ పవర్ ఏదైతే దేంట్లో స్టాండర్డ్ ఉంటుందో అది మాత్రం బ్రతుకుతుంది. హుహు. ఇమ్యూనిటీ పవర్ లేదు మాత్రం అది చనిపోతుంది. సార్ ఇప్పుడు ఒక్కసారి ఈ ట్యాంకులో వేసిన తర్వాత మనకు మెటాలిటీ అనేది ఏ విధంగా తెలుస్తది? అయితే మనకు బతికేది హ్మ్. ఇప్పుడు ఇందులో ఉన్న ఆల్చిప్ప ఆ. ఎన్ని రోజుల వరకు బతికే ఛాన్సెస్ ఉన్నాయి? అయితే దాని మీద ఇది యాక్చువల్లీ హ్మ్. దీని జీవిత లైఫ్ అనేది హ్మ్. ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. ఓకే. కానీ దానికి ఎప్పుడైతే ఇప్పుడు న్యూక్లియస్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. న్యూక్లియస్ ఏదైతే ఇన్సర్ట్ చేసిన తర్వాత తనకు ఒక విధమైన బాధ కలుగుతుంది. ఓకే. ఆ బాధ నుండి ఇమ్యూనిటీ పవర్ ఉన్నది ఏదైతే ఉంటుందో బ్రతుకుతుంది. ఇమ్యూనిటీ ఓకే. పవర్ లేదు మాత్రం చనిపోతుంది. సేమ్ ఆ! లైక్ దట్ హ్మ్. మనకు కంట్లో కనుక ఏదైనా ఇసుక గాని, రాయి గాని ఏదైనా కంట్లోకి నలుసు గాని ఏదైనా పడినప్పుడు ఓకే. మన కంటికి ఎంతనైతే ఇబ్బంది కలుగుతుందో సేమ్ హ్మ్. యాజ్ ఇట్ ఈస్ గా దీనికి కూడా మనం న్యూక్లియస్ అనేది ఇన్సర్ట్ చేసినంతే ఇబ్బంది కలుగుతుంది. ఆ హ్మ్. ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఆ ఓకే. బాధకు తట్టుకోలేక కొన్ని చనిపోతాయి. అవును. ఇది డిపెండ్ అంది ఇంతే. ఇక ఇప్పుడు దాని మీద ఇప్పుడు తట్టుకోలేని ఇప్పుడు మోర్టాలిటీ ఉన్నాయి. ఆ మోర్టాలిటీ ఇలా ఉంచుతారా? బయటికి తీసేస్తారా? బయటికి తీసేస్తాం. అది ఎట్లా తెలుస్తది మనకు? చెప్తాను ఇప్పుడు. ఇవి ఓకే. లైవ్ లో ఉన్నాయి. ఆ! ఇవి చూడండి. హ్మ్. ఇవన్నీ టోటల్ గా లైవ్ లో అంటే లైవ్ లో ఉన్నదని అంటే దీంట్లో ఈ యొక్క నోరు తెరుచుకొని లేదు, క్లోజ్ ఉంటది. క్లోజ్ ఉంటది. ఓకే. ఎప్పుడైతే అది చనిపోయిందో ఆ! అది నోరు ఓపెన్ అవుతుంది. ఇది షెల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇట్లా అయితది. ఇట్లా ఇట్లా అవుతుంది. ఉన్నది ఇట్లా అయితది. రైట్. యా. యాహ్! ఓకే. అట్లా అయినది మోర్టాలిటీ అన్నట్టుగా. మొట్టలు చనిపోయింది. దాన్ని తీసి చనిపోయింది. బయట పడేయాలి. పోవాలి. యా. అట్లా ఇప్పుడు మీరు ఎట్లా చెక్ చేసుకుంటారు? ఇప్పుడు ఇన్ని ఉన్నాయి. అవును. ఇందులో 15,000 ఉన్నాయి. అవును. ఒక్కొక్క బ్యాగ్ అంటే ఇప్పుడు ఇది ఒక్కొక్కటి తీసేసి చెక్ చేసుకుంటారా? మీరు వాటర్ ఎట్లా చెక్ తీసేసిన చేసుకుంటారు? తర్వాత ఆల్రెడీ ఇవన్నీ తెలుస్తది. తెలుస్తుంది. హ్మ్. వాటర్ తీసేసిన తర్వాత ఇట్లా చూస్తే హ్మ్. అన్ని తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది వాటర్‌లోనే బతుకుతదా? లేకపోతే వాటర్ లేకుండా బతుకుతదా? ఓకే. అయితే వాటర్ లేకుండా ఇది మేము యాక్చువల్లీ దీన్ని హ్మ్. ఎక్కడ నుండి సముద్రం అంటే ఇక్కడ కలకత్తా నుండి వీటిని ఇంపోర్ట్ చేసుకొని తీసుకొస్తుంటాం. ఓకే. తీసుకొచ్చినప్పుడు వీటిని ఈ యొక్క ఆల్చిప్పలను హ్మ్. గోనె సంచుల్లో వాటిని ఆహా! తీసుకొని వస్తారు. ఓకే. అయితే ఆ! ట్రైన్‌లో ఆ! గోనె ఓకే. సంచుల్లో వీటిని తీసుకొని వస్తారు. ఈ గోనె సంచులలో తీసుకొస్తారు. తీసుకొస్తారు. ఈ తడిగా ఉంటాయా అప్పుడు? కొద్దిగా వాటర్ స్ప్రే చేస్తారు. ఆ! అయితే ఓకే. దీంట్లో ఇవి ఆల్చిప్పలు అన్నది అక్కడ నుండి ఆ! చెరువులో నుండి కానీ కుంటలలో నుండి వాటికి కలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఆ! వాటిని తీసుకొచ్చి ఈ గోనె సంచులలో వేసేస్తారు. ఓకే. ఆ గోనె సంచులు వేసేసి ట్రైన్ లో మనకి హ్మ్. అంటే మనకు వచ్చే కలకత్తా నుండి వచ్చే ట్రైన్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వరకు వస్తుంది. ఓకే. అయితే దాంట్లో వేసిన తర్వాత అక్కడ నుండి ఇక్కడికి జర్నీ చేయడానికి కనీసం ఒక 40 అవర్స్ జర్నీ జరుగుతుంది. అంటే హ్మ్. వితౌట్ వాటర్ తోటి ఇది 40 అవర్స్ జర్నీ వరకు కూడా తట్టుకోగలుగుతుంది. ఓకే. ఓకే. ఆ! అయితే దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి ఇలాంటి ట్యాంకులలో వీటిని ఆ! స్టోరేజ్ పెడతాం. ఓకే. అక్కడ నుండి తీసుకొచ్చింది డైరెక్ట్ ఇట్లా చేస్తారంట ఇల్లు ఇక. వేసేస్తాం. ఇప్పుడు ఇలా కొన్ని తేలినాయి గదా! ఇదేంటి? అవి చనిపోయినాయి. చనిపోయినాయి. అవి చనిపోయి తేలితే ఆటోమేటిక్‌గా చనిపోయినాయి తేలుతాయా పైకి? తేలుతాయి. ఓకే. అయితే అవి ఏదైతే చనిపోయిందో ఆ! ఇక్కడ చూడండి, అక్కడ అక్కడ అవన్నీ అక్కడ చనిపోయినట్టు. చనిపోయినాయి. ఆ! ఈ చనిపోయిన అన్నిటిని మేము బయటికి తీసేస్తాం. ఓకే. తీసేసి ఏదైతే మళ్ళీ బ్రతికున్నవి మాత్రమే మేము సర్జరీ చేస్తాం. సర్జరీ చేస్తారు. యాహ్! ఆ! యాహ్! సో, ఇక మనం అట్లా కొంచెం ముందుకెళ్తూ మాట్లాడదాం ఇంకా. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్న క్రమంలో ఆల్రెడీ ఒక పంట దిగుబడి తీసినారు. అవును. మీరు ఫస్ట్ టైము ఎన్ని వేల ఆల్చిప్పలతోని స్టార్ట్ స్టార్ట్ చేసినారు? 6,000 ఆల్చిప్పలతో స్టార్ట్ చేసినాను. ఆ! 6,000 ఆల్చిప్పలలో నాకు మొటాలిటీ అనేది ఆ! 50% వచ్చింది. ఓకే. 50% మొటాలిటీ పోయింది. ఆ! 50% మిగిలింది. అంటే 3,000 మిగిలినాయి. 3,000 మిగిలింది. వాటికి రేట్ ఎట్లొచ్చింది? మార్కెట్ ఎక్కడ చేసినారు? ఏ విధంగా చేసిర్రు? ఓకే. అయితే మార్కెటింగ్ అనేది ఈ రోజుల్లో ఇప్పుడు హ్మ్.
స్టార్టింగ్ లో నాకు కూడా భయంగా ఉండే, అవును. అసలు మార్కెటింగ్ ఎక్కడ తీసుకొచ్చైతే వేసినా కానీ మార్కెటింగ్ ఎక్కడ చేయాలనేది నాకు కూడా అర్థం కాలేదు. Yes. అయితే భగవంతుని దయ వల్ల ఏమైందంటే ఈ యూట్యూబ్ మీలాంటి వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల ఓ ఎక్కడెక్కడైతే బయ్యర్స్ ఉన్నారో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతమంది బయ్యర్స్ ఉన్నారో ఆ. వాళ్ళు ఒక 10% వరకు నా దగ్గరికి వచ్చి ఇక్కడ మీట్ అయ్యి నా దగ్గర ఏవైతే ఆల్చిప్పలలో ముత్యాలు ఏవైతే ఉండేనో వాళ్ళే కొనుక్కొని తీసుకుపోయారు. నేను ఎక్కడికి కూడా నేను మార్కెటింగ్ పోవడానికి మాత్రం నాకు ఆ అవకాశం అనేది రాలే. అయితే నాకు ఈ 50% దాంట్లో కూడా నాకు 6.5 లక్షలు వచ్చినాయి. ఓకే. అయితే దీంట్లో మనకు స్టార్టింగ్ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చుకుంటున్నారో వాయువు కావచ్చు, ట్యాంకు నిర్మాణం కావచ్చు, మనకు ఫస్ట్ పంట దిగుబడి వచ్చినంత వరకు ఖర్చు ఎంత వచ్చింది, ఖర్చు పోను మనకు లాభం ఎంత మిగిలింది? అయితే మేము ఎక్కడైతే ఇవన్నీ టోటల్ గా మేము స్టార్టింగ్ లో మేమే చేస్తున్నాం ఇవన్నీ టోటల్ గా. అయితే మేము అవి తీసుకొచ్చిన తర్వాత నాకు 1,20,000 రూపాయలది నాకు ఖర్చు వచ్చేస్తుంది ఒక ట్యాంక్ కి. ఒక ట్యాంక్ కి 20x20 ట్యాంక్ కి 20x20 ట్యాంక్ అయితే నేను సపరేట్ గా కట్టుకున్నాను. ఒక ట్యాంక్ నిర్మాణం చేయడానికి నాకు 1,00,000 రూపాయలు ఖర్చు పడింది, ఖర్చు వచ్చింది. అది సపరేట్ పెట్టుకోండి. మనం దేని మీద అయితే మనం ఇన్వెస్ట్మెంట్ ఇది పర్మనెంట్, ఇది ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కదా పర్మనెంట్. మనం ఏదైతే దీని మీద ఆల్చిప్పలు తీసుకొచ్చినాం 6,000, దాని తర్వాత న్యూక్లియస్ తీసుకొచ్చినాం, దాని తర్వాత సర్జరీ చేసుకున్నాం, ఇవన్నీ టోటల్ చేసుకుని మాకు ఇదంతా టోటల్ గా సోలార్ సిస్టమ్. నాకు కరెంట్ బిల్ అనేది ఏం లేదు. సో దాని మీద నాకు కరెంట్ బిల్లు కానీ ఏం లేదు. మేమే ఇక్కడ ఉండి వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదంతా టోటల్ గా ఒక 1,20,000 రూపాయలు నాకు దీని మీద ఖర్చు వచ్చేసింది. ఆ ట్యాంకులు కాకుండా అట్లా అనుకుంటే మరి దీనికి కావాల్సిన ఖర్చు అంతా 1,50,00,000 వరకు ఖర్చు పెట్టినాను దీని మీద. అట్లా అనుకుంటే దాని లెక్క కాదు. నేను అన్నిట్లో ఈ ఒక 34 ట్యాంకులలో కొన్నిట్లో కురమేనేస్తున్నాను, కొన్నిట్లో ఆల్చిపలేస్తున్నాను. ఇవన్నీ టోటల్ గా నా కల్చర్ కాబట్టి దాన్ని క్యాల్కులేషన్ చేయడానికి ఏమీ లేదు. సో ఇప్పుడు మీరు 3,000 వచ్చినాయి, ఫస్ట్ దిగుబడిలో 3,000 వచ్చింది. మనకు మార్కెట్ ప్రైస్ ఎట్లుంటది దానికి? ఓకే, ఒక్కొక్క దానికి ఉంటుందా లేకపోతే ఎట్లుంటది దాని ప్రైస్? ఒక్కొక్క దాని మీద ఉంటుంది. ఇది కిలోల ప్రకారంగా అమ్మరు. ఇది ఒక్కొక్క పీసు. అయితే ఈ ముత్యాలలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది 3 రకాలుగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ గనక మనకు వచ్చింది అనుకోండి 500 నుండి 600 రూపాయలు కూడా పోతుంది ఒక్కదానికి. ఒకవేళ మనకు గ్రేడ్ 1 రాలేదు, గ్రేడ్ 2 గనక వచ్చింది అనుకోండి అది 300, 350 రూపాయల ప్రకారం కూడా పోతుంది. అది లేదు, ఇది లేదు, ఏం లేదు. మనకు లాస్ట్ ఎండింగ్ లో గ్రేడ్ 3rd గ్రేడే వచ్చింది అనుకోండి అది కనీసం 100 రూపాయలు ఖచ్చితంగా 100% పోతుంది. 100 రూపాయలు పోతుంది. అంటే నేను 6,000 వేసిన 6,000 నుండి 3,000 చనిపోయినాయి, అందులో నుండి 3,000 మాత్రం బ్రతికినాయి. 3,000 ఇంటూ 2 అంటే 6,000 ముత్యాలు వచ్చినాయి. 6,000 ముత్యాలు ఇంటూ నాకు ఒక్కొక్కరు కొన్ని 150 రూపాయల ప్రకారం కూడా అమ్మినా, 200 రూపాయల ప్రకారం కూడా అమ్మినా, లాస్ట్ ఎండింగ్ లో ఎండింగ్ 100 రూపాయలు కూడా అమ్మినా. అంటే టోటల్ గా నాకు పూర్తి టోటల్ నా పెట్టుబడి రాలేదు. వివిధ అంటే కస్టమర్ ను బట్టి ఆ విధంగా అమ్మినా. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు ఈ కొనడానికి? హైదరాబాద్ నుండి వచ్చిండ్రు, బాంబే నుండి వచ్చిండ్రు, సూరత్ నుండి వచ్చిండ్రు, బెంగళూరు నుండి వచ్చిండ్రు, మద్రాస్ నుండి వచ్చేసిండ్రు. కొంతమంది ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి చూడడానికి వచ్చేసి కొన్ని తీసుకొని పోయినరు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇది సాగు చేసే క్రమంలో ఒకేసారి మీరు స్టార్ట్ చేసినారు కదా, ఇవి రావడానికి ముత్యాలు ఒక్కటేసారి రాకుండా మరి దశల వారీగా రావడానికి రీజన్ ఏంటి? దశల వరకు రాదు కదా, వేరే మార్కెట్ చేస్తున్నారు అంటున్నారు కదా. నేను ఒకేసారి తీసేసుకొని ఎవరైతే ఏ విధంగా వచ్చారు నాకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు వచ్చారు ఇక్కడికి, వచ్చిన దాని తర్వాత మీరు చూడడానికి వచ్చారు, మీకు కావాల్సిన కొన్ని ఇచ్చాను, మీకు ఇచ్చాను. ఇంకో కొంతమంది హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళకి ఇచ్చాను, కొంతమంది కర్నూలు నుండి వచ్చిన వాళ్ళకి ఇచ్చాను, కొంతమంది బెంగళూరు నుండి వచ్చిన వాళ్ళకి ఇచ్చాను. ఈ విధంగా దశల వారికి కాదు, ఈ విధంగా వచ్చిన వాళ్ళ ప్రకారంగా ఆ విధంగా మీరు తీసుకున్న తర్వాత కస్టమర్ ను బట్టి, మీ రేట్ ను బట్టి, మార్కెట్ ను బట్టి మీరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఒకటి ఇప్పుడు ఇక మనకు మార్కెట్ చేసిన విధానం కూడా వచ్చేసింది. దీనికి ముందు ఇప్పుడు అసలు ఆ చిప్పకు మీరు తీసుకురావడానికి దానికి ఒక్కదానికి ఎంత కాస్ట్ అవుతుంది? దానికి మేము 30 రూపాయలు కాస్ట్ పడుతుంది. 30 రూపాయలు కాస్ట్ పడుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు ఇతరులకు వేరే వాళ్ళు సాగు చేయాలనుకుంటే మీరు ఏమన్నా సేల్ చేస్తున్నారా? ఇక్కడ సేల్ చేస్తున్నారు. అవును, మేమే సర్జరీ చేసేసి, మేమే న్యూక్లియస్ పెట్టేసేసి, మెడిసిన్ లో పెట్టేసి మేము వాళ్ళకు సప్లై చేస్తున్నాం. మీరు ఎట్లా చేస్తారు? అట్లా చేస్తే 30 రూపాయలు కోటి సేమ్ మీరు ఎట్లయితే తీసుకున్నారో మళ్ళీ అమ్మడం కూడా అట్లనే ఉంటుంది. అంటే మేము తీసుకున్నది అది వేరండి. మేము అది మాకు అక్కడ నుండి తీసుకొచ్చినాయి, మా కష్టం, మా ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువనే అయిపోతుంది. సో మేము కస్టమర్ కు అంటే మేము మా దగ్గర నుండి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం 30 రూపాయల ప్రకారం మాత్రం మేము అమ్ముతున్నాం. ఒక ఆల్చిప్ప సర్జరీ చేసేసి, మెడిసిన్ లో పెట్టేసేసి, జాలీలో కట్టేసి వాళ్ళ ట్యాంక్ వరకు కూడా మేము అప్పగిస్తాం. కంప్లీట్ గా వాళ్ళు ట్యాంకులు వేసుకునేదాకా మాదే బాధ్యత. అట్లా ఒక 30 రూపాయలు పడుతుంది. ట్రాన్స్పోర్ట్ అలాగే, ట్రాన్స్పోర్ట్ వేరే.
సో ఇప్పుడు మీరు ఈ కొత్తగా వచ్చే వాళ్ళకు ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా? ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇస్తారు? వాళ్ళకి ఏమైనా ఛార్జ్ తీసుకుంటున్నారా? అసలు దీంట్లో ట్రైనింగ్ అనేది ఏమీ లేదు. ఇది పెద్దగా ఏదో ఆకాశాన్ని అనుకున్నంతగా ఊహించుకుంటున్నారు అవును. ప్రతి ఒక్కరు. కానీ ఇందులో ఏమీ లేదు, అతి ఈజీగా చేసుకోవచ్చు. మీరంతటా మీరు కూడా ఒకసారి సర్జరీ నేర్చుకున్నారనుకోండి, మీకు ఆల్చిప్పలు ప్రతి ఒక్కరి దగ్గర దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి ఆల్చిప్పలు. అవును. న్యూక్లియస్ ఓన్లీ యూట్యూబ్ లో కొట్టండి, న్యూక్లియస్ అయినా కూడా ఎక్కడైనా దొరుకుతుంది. అవును. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు మా దగ్గరికే వచ్చి తీసుకోవాలి, మా దగ్గర నుండి తీసుకుపోవాలి అనేది ఏం లేదు. ఇప్పుడు మన చేతిలో ఇంటర్నెట్ ఉన్నది కాబట్టి మా ప్రపంచం అంతా ఒక చేతిలో అరచేతిలో ఉన్నది. అవును. సో మనం ఎక్కడి నుండి తెచ్చుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే మాత్రం మేము సర్జరీ దాన్ని నేర్పిస్తాం. ఒకవేళ వాళ్ళు సాగు చేసే క్రమంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ మీకు కాంటాక్ట్ అయితే మళ్ళీ మీరు సలహాలు సూచనలు ఇస్తారా? లేకపోతే అక్కడికి వెళ్తారా? ఖచ్చితంగా మేము సలహాలు సూచనలు ఖచ్చితంగా ఇస్తాం. అంత ఎమర్జెన్సీ అనేది ఏమీ ఉండదు, అసలు లేనే లేదు. ఒకవేళ అవసరం అనుకోండి మేము వీడియో కాల్ లో చూసైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఇవాళ మద్రాస్ లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి కావాలి, మేము అంతవరకు పోవాలంటే అది మాతోని కాదు. ఓకే. ఇప్పుడు మీరు సాగు చేసే క్రమంలో మీరు మీ దగ్గర ఎంత మంది తీసుకెళ్లినారు ఆల్చిప్పలు? మీరు ఎంత వరకు సేల్ చేసినారు? మేము అంటే 1 year నుండి ఒక దాదాపు ఒక 30 మందికి వీటిని సప్లై చేసినాం. ఇప్పుడు ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఇస్తున్న క్రమంలో వాళ్ళకు ఒక్కొక్క పర్సన్ కి ఫీజు ఏమైనా ఉంటుందా? 2000 రూపాయల ఫీజు తీసుకుంటాను. తీసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే నాకు కూడా నా టైం కూడా ఎంతో విలువైనది. సో నా టైం విలువైన టైంను వేరే వాళ్ళకు స్పెండ్ చేయడానికి నాకున్న పనులు వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను నా బాధ్యతగా నేను 2000 రూపాయలు తీసుకొని వాళ్ళకు నా దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ని వాళ్ళతో షేర్ చేసుకుంటాను. మీరు ఏదైతే సాగు చేస్తున్నారో యాజ్ ఈజ్ గా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు? అసలు యాక్చువల్లీ ఒక 2 hours అయితే సరిపోతుంది. 2 గంటల్లో ఆల్రెడీ సర్జరీ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు వీడియోలో చూసుకున్నారు, అది ఆల్రెడీ ఆ విధంగా సర్జరీ చేస్తున్నాడు, ఏ విధంగా దాంట్లో ఇంకా ఇన్సెట్ ఏ విధంగా చేస్తున్నాడు అది ఒకటి చూసేసుకుంటే సరిపోతుంది. దాంట్లో పెద్ద సమస్య లేదు. మళ్ళీ దీంట్లో ఏదైనా ఏం ఇవ్వాలి ఏం ఇవ్వకూడదు అనేది ఏమీ లేదు ఇందులో. అసలు సింపుల్ అంటే వాటర్, ఓన్లీ వాటర్ మాత్రమే ఇస్తున్నాం అంతే. ఓన్లీ వాటర్ తప్ప అవుట్పుట్ అనేది ఒక వాటర్ సగం వాటర్ తీసేసి సగం వాటర్ పెడుతున్నాం. ఓన్లీ వాటర్ మాత్రమే ఇస్తున్నాం. దీంట్లో ఏ ఫుడ్ లేదు ఏం లేదు. ఆ వాటర్ లో ఏదైతే మినరల్స్ ఉంటాయో ఆ మినరల్స్ తాగి మాత్రమే బ్రతుకుతాయి. సో దీనికి ఇక మీకు మళ్ళీ డౌట్స్ ఏమి వస్తాయి? రావు. ఏం లేదు, సింపుల్ తీసుకొచ్చి మేమే వేసినాం, దాన్ని హ్యాంగ్ చేసినాం. ఏ విధంగా ఎంత దూరం నుండి ఎంత దూరం పెట్టుకోవాలనేది మేము చూపించినాం, మేమే చేసినాం. కాబట్టి దాని తర్వాత వచ్చే సమస్య అనేది ఏమీ లేదు. ఇప్పుడు ఇలాంటి సాగు చేయాలంటే ఎలాంటి ప్రాంతాల్లో ఎలాంటి ప్రదేశాల్లో సాగు చేయాల్సి అవసరం ఉంటుంది? అయితే ఈ రోజు యువత ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాలు లేక ఎక్కడెక్కడో విదేశాలకు కానీ లేకపోతే పల్లెటూర్ల నుండి సిటీలకు పోయి ఎక్కడెక్కడో పనులు చేసుకొని వివిధ బాధలకు గురి అవుతున్నారు. అయితే దీన్ని చేసుకోవడానికి ఇంతమంది ఇప్పుడు మహిళలు కూడా కొంతమంది తమ భర్తలు డ్యూటీలకు పోయిన దాని తర్వాత వాళ్ళు కూడా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటున్నారు. అయితే అలాంటి వాళ్ళకు ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులు అంటే అదొకటి, మహిళలు అంటే ఇదే మళ్ళా రిటైర్డ్ అయిన ఎంతో మంది పర్సన్స్ కూడా ఇంట్లో ఊరికైనా కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా టైం పాస్ కాకుండా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది చక్కటి అవకాశం అన్నమాట. ఎందుకంటే ఇందులో ఏం పని లేదు కదా. ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు మోర్ దాన్ 60 years అబౌవ్ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఏం చేయడానికి కూడా కుదరదు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక 2 ట్యాంకులు కానీ 3 ట్యాంకులు కానీ నిర్మించుకొని దాంట్లో ఆల్చిప్పలు తీసుకొచ్చి వేసుకొని జస్ట్ ఒక వీక్లీ 1 time వాటర్ ఇచ్చేసి వాటర్ తీసేస్తారు. కాబట్టి దీంట్లో ఏం వర్క్ లేదు కాబట్టి వాళ్ళు చేసుకోవడానికి మంచి అవకాశం. ప్లస్ కొంతమంది మహిళలు కూడా ఎంతో మంది ఉద్యోగాలు లేక ఇంట్లో కూర్చొని టైం పాస్ కాకుండా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరు చేసుకోవడానికి చక్కటి అవకాశం ఇది. డైలీ మీరు ఎన్ని గంటలు వర్క్ చేయాల్సి వస్తుంది జనరల్ గా? అసలు డైలీ వర్క్ అనేది ఏమీ లేదు. డైలీ అనేది నేను ఇంత ముందుకే చెప్పిన, జస్ట్ ఒక 3 days 4 days 5 days ఒక్కసారి సగం వాటర్ ఉన్న వాటర్ లో సగం వాటర్ తీసేసి సగం వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే వీక్లీ 1 time, అంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మన దాని తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక మనం డైలీ వర్క్ అనేది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు ఇట్లా ట్యాంకులు కట్టకుండా మన భూమిలోనే ఇలాంటి సైజు లో తీసుకొని సాగు చేస్తే అట్లా వర్కౌట్ అవుతుందా? ఈజీగా బెటర్ దాన్ దీనికంటే కూడా బెటర్. ఆ విధంగా చేసేసుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో అట్లా ఏమన్నా మీకు ప్రయత్నం చేసే ఆలోచన వచ్చిందా, లేకపోతే ఎట్లా మీరు? ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ తెలంగాణలో నేను ఈ సిమెంట్ ట్యాంకులలో ఇవి చేస్తున్నాను. కానీ వేరే రాష్ట్రాల్లో అందరం మట్టిలో చెరువులలో చేస్తున్నారు. చెరువులలో చేసేసి ఇంకా దీనికంటే కూడా బెస్ట్ అనమాట. ఇప్పుడు ఈ సిమెంట్ ట్యాంక్ తయారు చేయడానికి కనీసం 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది.
ఒకవేళ ఇంత ట్యాంక్ ను ఒకవేళ మట్టిలో చేయాలనుకుంటే ఒక 3,000-4,000 రూపాయలతో ఆల్రెడీ జేసీబీ ఒక గంట సేపు దొవ్వేస్తే దీనికంటే మన 4 ఎక్కువ దొవ్వేస్తుంది. సో ఇక్కడ ఖర్చు లేదు కదా. అంటే పాండ్లో అంటే మట్టిలో పాండ్లో తయారు చేసుకుంటే ఈజీ, న్యాచురాలిటీ కూడా న్యాచురల్ గా ఉంటుంది. ఇంకా దాంట్లో ఏదైతే అమోనియా పేరుకుంటుందో ఆ అమోనియా పేరుకోకుండా కూడా ఉంటది అనమాట. సో మీరు అట్లా ఎందుకు ప్రయత్నం చేయలేకపోయినా? నాకున్న ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న నా లొకాలిటీ, నాకున్న ఫెసిలిటీస్, నాకున్న ల్యాండ్ ఒక ఓన్లీ జస్ట్ ఒక 20 గుంటల భూమి మాత్రం ఉన్నది. తక్కువ. అయితే ఈ 20 గుంటల భూమిలో నేను ఇన్ని ట్యాంకులు కట్టుకున్నాను కమర్షియల్ గా, ఎంత మామూలు కాదు. కనీసం ఇది పర్మనెంట్. నాకు ఇది నాది ఇల్లు ఇక్కడే, నా ఊరు ఇక్కడే, నేను ఇప్పుడు ఉండేది ఇక్కడే. కాబట్టి ఇవన్నీ టోటల్ గా నేను 24 గంటలు సీసీ కెమెరాలు వాచ్ చేసుకుంటా ఇక్కడ కూర్చొని ఉంటాను నేను. కాబట్టి నాకున్న ఫెసిలిటీస్ ఏదైతే ఉందో ఇది బెటర్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో అగ్రికల్చర్ ఉన్నది, అక్కడ పోయి ఉండడం అంటే ఒక మనిషి ఉండాలి, దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి, దాని అన్ని రూమ్ గార్డు ఉండాలి, ఇవన్నీ చేయాలంటే మళ్ళీ ఖర్చులో కూర్చున్న కదా. సో అలా కాకుండా నేను ఈ విధంగా ఇన్ని ట్యాంకులు కట్టుకొని వీటిలో చేపల పెంపకం చేస్తున్నాను, ముత్యాల సాగు చేస్తున్నాను. అవసరాన్ని కూడా ఇప్పుడు ఈ ట్యాంకులో ఇప్పుడు ముత్యాలు వద్దనుకుంటే ఇంకా వేరే కూడా సాగు చేయొచ్చు, చేపలు కావచ్చు, కొరమేను కూడా సాగు చేయొచ్చు. కొరమేను కూడా చూడండి, ఒక్కొక్క ఇది 20x20 ట్యాంక్. మీరు అక్కడ వీడియో తీసుకుంటే అక్కడ కనబడుతుంది కొరమేన్లు ఉన్నాయి. అయితే పిల్లలు అంటే ఈ పిల్లలను మేము హై డెన్సిటీ పొజిషన్ లో పెంచుతాం. ఇక్కడ హై డెన్సిటీ పొజిషన్ లో పెంచడానికి కారణం ఏంటంటే మనకు ఇన్కమ్ అనేది ఎక్కువగా రావాలి, తక్కువ టైంలో తక్కువ ప్లేస్ లో ఇన్కమ్ ఎక్కువ రావాలి. అది ఆ ప్రాసెస్ ప్రకారంగా దీన్ని చేశాను. అయితే దీని డెప్త్ 8 ఫీట్లు, 20x20 ట్యాంక్ ఇది. అయితే దీంట్లో 15,000 కొరమేను వేసాను. యాక్చువల్లీ 15,000 కొరమేను దాదాపుగా వేరే పాండ్లో అయితే కనీసం 2.5-3 ఎకరాలలో 15,000 చేపను వేస్తారు. కానీ నేను అలా కాదు. ఇప్పుడు అక్కడ అంత పెద్ద పాండ్ లో వేసేసేసి దానికి ఫీడ్ కరెక్ట్ గా అందదు. ఇప్పుడు తక్కువ ప్లేస్ లో ఉంది కాబట్టి మనం ఎక్కడ ఫీడ్ వేసినా కూడా తొందరగా అది పికప్ చేసేసుకుంటుంది. కాబట్టి ఈ సిమెంట్ ట్యాంక్ అనేది బెస్ట్. కానీ ఇందులో గ్రోత్ ఎక్కువగా రాదు. మట్టి దాంట్లో ఉన్నదానికంటే దీంట్లో తక్కువ వస్తుంది. కనీసం 1.5-2 months లేట్ గా వచ్చేస్తుంది. అయితే ఈ కొరమెరలలో ఉన్నది ఏంటిదంటే ఇది 0 సైజు నుండి దాన్ని ఒక 200-250 గ్రాముల వరకు చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది. అయితే దాని తర్వాత మళ్ళీ 200-250 అంటే పావు కిలో దాటుతుంది అన్న మూమెంట్ లో మీరు ఎంత ఫీడ్ వేయండి అది ఎక్కువగా గ్రోత్ అనేది రాదు. రాకుండా ఏమవుతుంది అంటే అది మళ్ళీ అక్కడ వరకే దాని గ్రోత్ అనేది ఆగిపోతుంది అంటే ఆగిపోదు, కానీ స్లోగా వస్తూ ఉంటది. అయితే మనం ఎంత ఫీడ్ వేసినా సరే ఆ ఫీడ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే దీని గ్రోత్ అనేది చాలా లేట్ గా వస్తుంది, టైం డ్యూరేషన్ అనేది పెరుగుతుంటుంది. అయితే నేను చేసే పని ఏంటిదంటే జస్ట్ ఓన్లీ నేను 0 సైజ్ పిల్లని తీసుకొచ్చేసేసి ఇందులో వేసేసి వాటిని కిలోకి 4 నుండి 6 దూగే మూమెంట్ అనేది వీటి మార్కెటింగ్ చేసుకుంటాను నేను. అయితే దాంట్లో వల్ల బెనిఫిట్ ఏంటిదంటే ఈ ఫీడ్ అనేది ఖర్చు అనేది తగ్గుతుంది, డ్యూరేషన్ టైం అనేది తగ్గుతుంది. నాకు ఈ యొక్క కొరమేను 200-220 రూపాయల కిలో ప్రకారంగా నాకు ఈజీగా అమ్ముడుపోతుంది. సో దీనికోసం నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు సముద్రంలో దొరికే ఆల్చిప్పలో దొరికే పగడం ముత్యం, ఇప్పుడు మనం సాగు చేసే ముత్యానికి డిఫరెన్స్ ఏమున్నది? సముద్రంలో ఉండే అది న్యాచురల్ గా పెరుగుతుంది. అసలు న్యాచురల్ గా ఒక నిమిషం నేను మీకు ఒకటి క్లియర్ చెప్పాలనుకుంటున్నాను. ముత్యం అనేది మీరు ఎప్పుడైనా బీచ్ల దగ్గర కానీ ఏ సముద్రం తీరాన కానీ పోయినప్పుడు మీకు కొన్ని ఆల్చిప్పలు అనేది కనబడతాయి. ఆ దొరికినప్పుడు వాటిని ఆల్చిప్పలను కనుక ఓపెన్ చేసి చూస్తే కొన్నిట్లో మాత్రం ముత్యాలు కనబడతాయి, కొన్నిట్లో ముత్యాలు అనేది కనబడవు. మరి కొన్నిట్లో అన్ని ఆల్చిప్పలే కదా. మరి అన్ని ఆల్చిప్పలు అయినప్పుడు మరి ఆ కొన్నిట్లో ముత్యాలు తయారయ్యి కొన్నిట్లో ముత్యం తయారు కాకపోవడానికి కారణం ఏంటిదంటే యాక్చువల్లీ ఈ యొక్క ముత్యం అనేది ఎప్పుడు తయారవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు సునామీ గానీ తుఫాన్ గానీ వస్తూ ఉంటాయి. వచ్చేసినప్పుడు ఏంటంటే సముద్రంలో ఏదైతే వేవ్స్ వస్తాయి ఉంటాయి కదా, ఆ వేవ్స్ ఏ విధంగా పోతుంటాయో కింద కూడా అదే విధంగా ఆ వేవ్స్ అని పోతూ ఉంటాయి. ఆ పోయినప్పుడు ఈ ఆల్చిప్పకు కాళ్ళు గానీ చేతులు గానీ రెక్కలు గానీ ఏమి ఉండదు. అయితే అది ఏమవుతుందంటే ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అయిపోయే క్రమంలో దానికి ఈ యొక్క ఆల్చిప్పలో 2 రకాల ఆల్చిప్పలు ఉన్నాయి. ఒకటి తెలివి తక్కువ ఆల్చిప్ప, రెండోది తెలివిగల ఆల్చిప్ప. ఈ తెలివిగల ఆల్చిప్ప ఏం చేస్తుందంటే ఎప్పుడైతే దానికి ఒక ఇది మూవింగ్ అవుతున్నప్పుడు అక్కడ ఉన్న ఇసుక మట్టి అదంతా దానికి తగులుతూ ఉంటుంది. ఇంత ముందుకు మీరు అక్కడ వీడియోలో చూసారు. అయితే కొద్దిగా దానికి స్పర్శ తగలడంతో ఇమీడియట్ లోపలికి వెళ్ళిపోతుంది, తన శరీరాన్ని లోపలికి పొందుకుంటుంది. అది తెలివిగల ఆల్చిప్ప చేసే పని. ఎప్పుడైతే దానికి ఏదైనా స్పర్శ గానీ భయం గానీ అయితే సునామీ వస్తున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రెషర్ అనేది దాన్ని తగులుతుంటుంది. కాబట్టి అది తన శరీరాన్ని ఓపెన్ చేసుకోకుండా షెల్స్ ని ఓపెన్ చేసుకోకుండా అది ఎప్పటివరకు పీస్ఫుల్ గా ఉంటుందో ఆ పీస్ఫుల్ గా ఉన్నంత వరకు పూర్తి టోటల్ గా అందులోనే
దాక్కొని ఉంటుంది. Hmm. ఎప్పుడైతే ఇది యొక్క పీస్ గా అయిపోయిందో అప్పుడు ఏం చేస్తుందంటే తన శరీరాన్ని బయటకు తీసుకొచ్చేసి అక్కడ ఉన్న ఆహారాన్ని ఏదైతే ఉంటుందో ఆ ఆహారాన్ని తిని అది జీవితాంతకాలం అది సుఖంగా ఉంటుంది. అయితే ఇక్కడ తెలియదొక్క ఆల్చిప్ప ఏం చేస్తుందంటే సేమ్ అదే టైంలో ఎప్పుడైతే సునామీ వస్తుందో అప్పుడు తనకు ఆకలి అవుతుంది. ఆ ఆకలి అయిపోయిన ఏం చేస్తుందంటే ఆ షెల్స్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్న ఆహారాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఆ క్రమంలో ఇక్కడ ఉన్న ఇసుక రేణువులు ఏం చేస్తాయంటే దాని లోపలికి చొచ్చుకోపోతాయి. చొచ్చుకోపోయిన తర్వాత తనకు ఒక విధమైన బాధ కలుగుతుంది. ఆ బాధ నుండి ఉపశమనం పొందడానికి చేసే ప్రయత్నం చేస్తుందంటే ఇది తన శరీరంలో ఉత్పత్తి అయ్యే లిక్విడ్ ఏదైతుందో ఆ యొక్క ఇసుక రేణువు మీద దాని మీద పొరలుగా పోస్తుంది. ఆ పొరలుగా పోసిందే ఈ రోజు మనకు దొరుకుతున్న ముత్యం. అయితే ఇప్పుడు ఈ అంటే సముద్రంలో తయారయ్యే ముత్యానికి మన దగ్గర కల్చర్ చేసే ముత్యానికి డిఫరెంట్ ఏంటంటే డిఫరెంట్ అనేది ఏం లేదు. సేమ్ పురుగు సేమ్ సీజ్ అది సముద్రం సేమ్ క్వాలిటీ. అయితే మనం అక్కడ పెంచే విధానంగా అక్కడ దొరికే విధానం ఏదైతే సముద్రంలో దొరుకుతుంది, ఉప్పు నీటి కల్చర్ లో దొరుకుతుంది కాబట్టి అది ఎన్నో సంవత్సరాల నుండి ఉంటుంది. అయితే ఎన్నో సంవత్సరాలు అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాంట్లో ఒక్కొక్క ముత్యం కూడా ఈ సైజు లో కూడా వచ్చేస్తుంది. అయితే అది సంవత్సరం దాని ఏజ్ ని బట్టి అంటే అది ఎప్పుడైతే న్యూక్లియస్ ఇంటర్ అయిందో ఆ న్యూక్లియస్ ఇంటర్ అయిపోయిన దాని తర్వాత సమ్ పీరియడ్ మనకు దొరికే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ వరకు దొరికిన దాని ప్రకారంగా దాని సైజ్ అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఇక్కడ మనం చేసే ప్రయత్నం ఏంటంటే మనం ఓన్లీ 18 months వరకు మాత్రం పెంచుతాం, దానికంటే ఎక్కువ పెంచాం. అప్పటికే మనకు ఆల్రెడీ ఎంత టైం పడుతుంది అంటే 18 నెలలు పడుతుంది. 18 నెలల అమ్మో అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ 18 నెలలకే మనకు ఓపిక ఉండదు. అది సహజంగా అక్కడ పెరుగుతుంది కాబట్టి అది ఎన్ని అర్థం కాదు, మనకి ఎప్పుడు దొరుకుతుంది అనేది కూడా తెలియదు కదా. ఎస్ రైట్. అయితే సో దాని ఏజ్ అనేది ఆ విధంగా అక్కడ బిగ్ సైజ్ లో దొరుకుతుంది. అయితే ఒక్కొక్కరు ఏమంటున్నారంటే ఏదైతే ముత్యం ఇది స్పెషల్ గా అందరూ తెలుసుకోవాల్సిన ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఒకటి ఏంటంటే ఎవరైతే ఈ రోజుల్లో ముత్యం ఆన్లైన్ లో తెప్పించుకొని దాన్ని ఈ విధంగా పెట్టి ఉన్న దాని తర్వాత మూత ఉన్న దాని తర్వాత మనం కత్తితో కోసేసి దాన్ని తీసేసి చూస్తారు, దాంట్లో నుండి ఇలా అనడంతో ఇలా బయటపడుతుంటాయి. ఇదంతా టోటలీ ఫేక్. ఈ ముత్యాలన్నీ టోటల్ గా ఫేక్. మీరు దయచేసి అందరూ అర్థం చేసుకోండి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఫేక్ తయారు చేసేసి వాటిని ఈ విధంగా ముత్యాలు ఉన్నాయనంత చూపిస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు దాన్ని నమ్మకండి. సో అది అలాంటి ఒరిజినల్ ముత్యం అనేది కాదు. అది రౌండ్ వాళ్ళు చేసేసి అలా ఇన్సర్ట్ చేసేసి వాళ్ళ అమెజాన్ లో అది దాన్ని అతుక్కోపోతుంటుంది. దీనికి ఈ యొక్క షెల్స్ అనేది అతుక్కొని ఉంటుంది, అది ఒరిజినల్. అయితే ఎప్పుడైతే ఫేక్ దానికి మీరు ఇలా అనగానే ముత్యాలని కింద పడిపోతుంటాయి. ఇట్లా దీన్ని ఓపెన్ చేయడానికి కింద పడిపోతుంటాయి. ఒక 10-15 కింద పడిపోతాయి. అసలు అది కావడానికి ఏ విధంగా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. అయితే అది ఫేక్. అది అయితే ఎప్పుడైతే ఈ యొక్క మనం న్యూక్లియస్ ను ఇన్సర్ట్ చేసినామో ఆ ఇన్సర్ట్ చేసిన ఆ న్యూక్లియస్ మీద దీని ఓన్లీ గమ్ లాగా వేస్తుంది. ఆ గమ్ అన్నది ఈ యొక్క షెల్స్ కని పట్టుకొని ఉంటుంది. ఆ పట్టుకొని ఉన్నదాన్ని మనం ఎంత ఇట్లా ప్రెస్ చేసేసి తీసినా కూడా రాదు బయటికి. అది ఎప్పుడు మనం దాన్ని మిషన్ తోని కట్ చేస్తే మాత్రం బయటకు వస్తుంది. సో డిఫరెంట్ ఆఫ్ ది అమెజాన్ దాంట్లో ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నారో అదంతా టోటల్ ఫేక్ అని. ఇప్పుడు మన షాప్ లో కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఒరిజినల్ డూప్లికేట్ అనేది ఎట్లా తెలుసుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు చేసే జనరల్ గా మనకు ఏదైనా ఒక ఐడెంటిఫై ఉంటది కదా. ఇప్పుడు అదంటే దాని విధంగా కూడా వాళ్ళు చేస్తారు. ఆ విధంగా కూడా అయినప్పుడు మాత్రమే అది దాని మీద లేయర్ అనేది వేస్తుంది అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే ఆ లేయర్ వేస్తూ దాని లోపల ఏదైతే ఇసుకరాయి కానీ ఇంకేదైనా వస్తువు దాన్నే మనం న్యూక్లియస్ అంటున్నాం. అది ఏదైతే ఉంటుందో అది ఒరిజినల్ ముత్యం. అందులో ఏదైతే ఉండదో అది డూప్లికేట్. మరి కొంతమంది ఆ విధంగా కూడా చేయొచ్చు కదా. అయితే అది దీన్ని చేయడానికి మనం ఈ షెల్స్ మీద ఏదైతే ఉంటుందో అది మాత్రం ఒరిజినల్. అంతే. సో ఇప్పుడు మన ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ముత్యాలు అంటే ఎన్ని మన ఆల్చిప్పల్ని సాగు చేస్తున్నారు? ఇప్పుడు ఓవరాల్ గా అన్ని 30,000 ఉన్నది. ఇప్పుడు మొత్తం 30,000 ఉన్నది. మీరు కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు ఏది ముత్యాలు సాగు చేయాలనుకున్న వారికి మీరు ఇచ్చే సూచన సలహాలు? ప్రతి ఒక్కరు కూడా ముత్యాల సాగు అనేది ఈజీ సిస్టమ్, ఎవరైనా చేసుకోవచ్చు. మన ఇంటి టెర్రస్ మీద కానీ ఇంటి ముందట కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా దాంట్లో చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏదో ఎకరాలకు భూమి కూడా అక్కర్లేదు. తక్కువ ప్లేస్ లో వీటిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు. యువత కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు మనం 20,000 సాగు చేసే 15,000 ఏవైతే ఆల్చిప్పలు ఉన్నాయో, సో మోర్టాలిటీ పోను ఫైనల్ గా మనకి ఎంత మిగులుతాయి, అన్ని పెట్టుబడి పోను మనకు లాభం ఎంత వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంత ముందుకు చెప్పిన నాకే అంటే 6,000 వేసుకుంటే 3,000 మిగిలినాయి. కాబట్టి 3,000 అంటే 3,000 × 2 6,000.
6,000 నేను 100 రూపాయల కూడా అమ్మినా, 200 రూపాయల ప్రకారం, 150 రూపాయల ప్రకారం కూడా వచ్చిన కస్టమర్ డిపెండ్ ఆ విధంగా అమ్ముకున్నాను నేను. Okay. అయితే మీరు ఇక్కడ ఒక 15,000 వేసుకున్నారు అనుకోండి, దాంట్లో సగం 7,500. 7,500 ఇంటూ 2 అంటే ఒక దాంట్లో 2 ముత్యాలు వస్తాయి. అవును. సో అలా 15,000. 15,000 ఇంటూ 100 రూపాయలు వేసుకోండి. అవును. 100 రూపాయలు 15 లక్షలు. మీరు పెట్టిన పెట్టుబడి మేము ఇచ్చిన దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు 3 లక్షలు అనేది మీకు ఖర్చు అవుతుంది. అవును. అయితే 3 లక్షలు అందులో నుండి 15,000 నుండి 3 లక్షలు తీసేయండి, 12 లక్షలు వచ్చేస్తుంది. అందులో నుండి ఇంకా 2 లక్షలు ఇంకా వేస్టేజ్ తీయండి, ఇంకేదన్నా తీసేయండి, 10 లక్షలు. సో ఒక ఆల్చిప్పలో 2 వస్తాయా, 2 కంటే ఎక్కువ వస్తాయి, ఇంకా తక్కువ వస్తాయా? లేదు, 2 మేము న్యూక్లియస్ ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి 2 వస్తాయి. ఎన్ని న్యూక్లియస్ ఇస్తే 2 అన్ని అన్ని వస్తాయి. మనం ఎన్నైతే న్యూక్లియస్ ఇన్సర్ట్ చేస్తామో అన్ని వస్తాయి అన్నమాట. పక్కా. పక్కా 100%. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇదండి, చూసినారు కదా మరి సలీం గారు గత 2 సంవత్సరాల నుండి ఈ ముత్యాలు సాగు చేయడం జరుగుతుంది. అందులో ఒక బ్యాచ్ అయితే తీసేసినారు. ఫస్ట్ స్టార్టింగ్ 6,000తోనే స్టార్ట్ చేసినారు. అందులో 3,000 మోటాలిటీ పోను, 3,000 మిగిలిన ఆ 3,000 కూడా ఒక్కొక్క పగడం వచ్చేసి ఒక్కొక్క రేట్ అయితే వాళ్ళు మార్కెట్ చేసినారు. 100 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. హైయెస్ట్ అయితే 500, 600 కూడా ఉంటుంది. ఏ గ్రేడ్, A2 గ్రేడ్, A3 గ్రేడ్ 3 గ్రేడ్లు ఉంటాయి. లాస్ట్ మన A3 గ్రేడ్ అమ్మాలనుకుంటే 100, 150, 200, 300 ఈ 300 మధ్యలో మనమైతే అమ్ముకోవచ్చు. మనం తక్కువ ప్లేస్లో కూడా ఈ ముత్యాల సాగు చేయొచ్చు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా ఈ ముత్యాల సాగు చేయాలనుకునే వారు వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఒక పర్సన్కి వచ్చేసి 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా 2-3 అవర్స్లో అయిపోతుంది. మళ్ళీ స్నాక్స్, టిఫిన్, భోజనం అన్నీ కూడా పెట్టి వాళ్ళైతే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. గత అంటే ఇక్కడ సాగు చేసే ముందు వారు 23 సంవత్సరాలు సౌదీ అరేబియాలో ఉన్నారు. అక్కడ 5-6 సంవత్సరాలు ఈ ముత్యాలు సాగు చేసిన అనుభవం ఉన్నది. ఆ అనుభవంతోనే ఇక్కడికి వచ్చి తన సొంత భూమిలో మరి ఈ 2 సంవత్సరాల నుండి ఈ ముత్యాలు సాగు చేయడం జరుగుతుంది. సో ముత్యాల సాగులో లాభాలు ఏ విధంగా ఉంటాయి, నష్టాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని మరి ఏ రకంగా రక్షించుకుంటే మనకు లాభాలు వస్తాయనేది పూర్తి స్థాయి సమాచారం వారు మనకు చెప్పడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. జై కిసాన్.